హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో, ఈ సంవత్సరం మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వస్తుంది, మనము శివునికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ శివరాత్రి రోజు శివయ్యను అభిషేకించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శివయ్య అభిషేక ప్రియుడు, అది మన అందరికీ తెలిసిందే. శివయ్యకు శుద్ధ జలంతో అభిషేకం చేసిన ఎంతో ఆనందపడతారట. అలాంటి శివయ్యకు కొన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆ ద్రవ్యాలేంటో చూద్దాం. ముందుగా విభూతితో శివలింగాన్ని అభిషేకించినట్లయితే ఎంతో సంతోషిస్తారు. విభూతిని శుద్ధ జలంలో కానీ గంగాజలంలో కానీ, లేదంటే విభూతిని అలాగనే అయినా శివలింగం మీద అభిషేకం చేస్తే సరిపోతుంది. తర్వాత ఆవు నేతితో శివలింగాన్ని అభిషేకించినట్లయితే మోక్షం లభిస్తుంది. అభిషేకించే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నేతినే మనము అభిషేకానికి ఉపయోగించాలి. తరువాత శ్వేత అక్షింతలు అంటే తెల్లని అక్షింతలతో శివలింగాన్ని అభిషేకించినట్లయితే మంచి కలుగుతుంది. శివరాత్రి రోజనే కాదండి, ప్రతి సోమవారం రోజు శివయ్య చిత్రపటం ముందు కొన్ని అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ అక్షింతలు అనేవి విభూదిలో కాస్త నెయ్యి చుక్కలు వేసి, అంటే విరిగిపోకుండా ఉండే బియ్యము అందులో వేసి చక్కగా కలిపి స్టోర్ చేసి పెట్టుకొని ప్రతి సోమవారము మనము ఈ అక్షింతలను ఉపయోగించుకోవచ్చు. శివరాత్రి రోజు శివలింగాన్ని పసుపుతో అభిషేకించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు త్వరలో శుభవార్త వింటారు. ఈ పసుపుని శుద్ధ జలంలో కానీ గంగాజలంలో కానీ కలిపి అభిషేకించవచ్చు. శివలింగాన్ని కుంకుమతో శివరాత్రి రోజు అభిషేకించినట్లయితే ఎప్పటి నుండో అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరుతాయి. ఈ కుంకుమ కూడా గంగాజలంలో కానీ శుద్ధ జలంలో కానీ కలిపి శివలింగాన్ని అభిషేకించవచ్చు. శివలింగాన్ని శివరాత్రి రోజు పంచదార, చక్కెరతో అభిషేకించినట్లయితే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితాన్ని ఆనందంగా గడుపుతాము. పంచదారను అలాగనే అభిషేకించవచ్చండి. ఎలాంటి ద్రవ్యాలలో మనము కరిగించిన అవసరం లేదు. చక్కగా ఆ పంచదారను శివలింగం మీద పోస్తూ అభిషేకించవచ్చు. శివరాత్రి రోజు శివలింగాన్ని చందనం బిళ్ళలు కానీ చందనం పొడి ఉంటుందండి. నేనైతే ఇక్కడ బిళ్ళలు చూపిస్తున్నాను, మీ దగ్గర పొడి ఉన్నా పర్లేదు. ఆ పొడిని కానీ బిళ్ళలను కానీ శుద్ధ జలంలో కానీ గంగాజలంలో కానీ చక్కగా కలిపి ఆ నీళ్ళతోటి శివలింగాన్ని అభిషేకించవచ్చు. చందన జలంతో శివలింగాన్ని అభిషేకించినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. శివరాత్రి రోజు శివలింగాన్ని బియ్యపిండి, ఈ బియ్యపిండి ముందుగానే మనం తయారు చేసుకోవాలండి. ఒకవేళ మీకు వీలు కాని పక్షంలో పొడి బియ్యపిండి అయినా పర్లేదు, తడి బియ్యపిండి అయినా ఏదైనా మీ వీలును బట్టి బియ్యపిండి తీసుకొని శివలింగాన్ని అభిషేకించినట్లయితే అప్పుల బాధలు తొలగిపోయి జీవితాన్ని ఆనందంగా గడుపుతాము. స్వచ్ఛమైన తేనెతో శివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించినట్లయితే మనకు
జ్ఞానము పెరుగుతుంది. ఈ ఉపయోగించే తేనె అనేది స్వచ్ఛమైనదిగా ఉండాలి. తేనెనే కాదండి, మనము శివలింగానికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తామో ఆ ద్రవ్యాలన్నీ స్వచ్ఛమైనవిగా ఉండేట్లు చూసుకుంటే చాలా మంచిది. స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేసినటువంటి పెరుగుతో శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించినట్లయితే జీవితాన్ని సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా కొనసాగిస్తాము. ఈ పెరుగు అనేది స్వచ్ఛమైన ఆవు పాలతో తయారు చేసినదిగా చూసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శివరాత్రి రోజు శివలింగాన్ని స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకించినట్లయితే మనకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మనము ముందు రోజు 1 లీటరు ఆవు పాలు తీసుకువచ్చి కాస్త కాగబెట్టి పెరుగు రూపంలో తయారు చేసుకొని కొన్ని మామూలుగా మనము ఉంచుకుంటే రెండిటికి ఉపయోగపడతాయండి. అన్నాభిషేకం శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది. ఈ అన్నము అనేది మనము వండిన వెంటనే తీసి ఉపయోగించాలండి. ఉపయోగించినది పనికిరాదు అభిషేకానికి. అన్నాభిషేకం చేయడం వలన మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తాము. ప్రస్తుతానికి నా దగ్గర ఈ ద్రవ్యాలు ఉన్నాయండి. ఇంకా కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే అందరిలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. బత్తాయి పండ్ల రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం చక్కగా బాగుంటుంది. బత్తాయి పండ్లలో నుంచి రసం తీసి ఆ రసాన్ని అభిషేకానికి ఉపయోగిస్తే చాలా మంచిది. అత్యంత ముఖ్యమైనవి బిల్వపత్రాలు. శివరాత్రి రోజు 108 బిల్వపత్రాలతో అష్టోత్తరం చదివితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా పువ్వులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో కూడా అభిషేకం చేయవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ద్రవ్యాలతో మన ఇంట్లోనే శివలింగానికి స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ వీలు కాని పక్షంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఈ ద్రవ్యాలను ఇస్తే చక్కగా మన పేరు మీద అభిషేకం చేస్తారు. ఇక్కడ నేను చూపించిన అన్ని ద్రవ్యాలు మా ఇంట్లో లేవు అనుకునే వాళ్ళ కోసం చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవి 5 కలిపి అభిషేకం చేసిన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే అప్లోడ్ చేస్తున్నానండి. అంతేనండి ఈ వీడియో. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.